హలో డాక్టర్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హలో డాక్టర్ ప్రోగ్రామ్. సో ఈరోజు మన మధ్యలో ఉన్నారు ఒంగోలులో ఉన్నటువంటి సంఘమిత్ర హాస్పిటల్ నుండి కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ డాక్టర్ కే ప్రతిమ మేడం మన మధ్యలో ఉన్నారు. సో ఈరోజు అయితే చాలా లెంతీ టాపిక్ అనే చెప్పొచ్చు. ఇది మెయిన్గా ఉమెన్స్ కోసమే చేస్తున్నాము. చాలా మందికి అవేర్నెస్ లేకుండా కూడా ఉంటున్నారు. మనకు తెలియని ఎన్నో ఉంటాయి కదా, వాటి గురించి ఈరోజు మేడం మనకి మెయిన్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే వచ్చేసారు. సో నమస్తే మ్యామ్. నమస్తే, థ్యాంక్ యూ. మాట్లాడుకోవాలంటే చాలా టాపిక్సే ఉన్నాయి ఉమెన్స్ గురించి. మెయిన్గా మనం స్టార్ట్ చేద్దాం మ్యామ్. ఎందుకంటే ఇప్పుడు కామన్గా ఉమెన్స్లో చూసుకున్నట్లయితే మేల్స్తో పోల్చుకుంటే ఫీమేల్స్ ఎక్కువగా క్యాన్సర్కి గురవుతూ ఉంటున్నారు. మెయిన్గా ఫీమేల్స్లో ఎలాంటి క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి కామన్గా, అండ్ ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటూ ఉంటాయి ఒకసారి చెప్పండి మ్యామ్. ఫీమేల్స్లో కామన్గా వచ్చే క్యాన్సర్స్ ఎదర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఆర్ సర్వైకల్ క్యాన్సర్. సో కామన్గా మనం తీసుకుంటే ఇప్పుడు మనం రొటీన్గా ఎక్కువగా వినేది క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎక్కువగా వింటున్నాం. అసలు సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి అంటే ఇది గర్భాశయం ఇక్కడ దీని ఒక మౌత్ని, గర్భాశయం దగ్గర ఉండే మౌత్ని ఆ పార్ట్ని సర్విక్స్ అంటారు. సో దానికి వచ్చే క్యాన్సర్ని సర్వైకల్ క్యాన్సర్ అంటారు. సో ఇది ఎవరికి కామన్గా ఉండొచ్చు అంటే లైక్ రొటీన్గా ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, ఏంటి, ఎట్లా మేము చూసుకోవాలని అంటే వీళ్ళకి ఏమవుతుందంటే అబ్నార్మల్ వెజైనల్ డిశ్చార్జ్, ఫౌల్ స్మెల్లింగ్ వెజైనల్ డిశ్చార్జ్ ఉంటుంది. ప్లస్ పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసిన తర్వాత పెయిన్ ఉండదు, పెయిన్ లేకుండా వెజైనల్ బ్లీడింగ్ అనేది ఉంటుంది. సో ఈ రెండుతోనే యూజువల్గా కామన్గా ప్రజెంట్ అవుతారు. అంటే సిమ్టమ్స్ అనేవి ఎట్లుంటాయి మ్యామ్? అంటే ఇప్పుడు డిశ్చార్జ్ ఫౌల్ స్మెల్లింగ్, వెజైనల్ డిశ్చార్జ్ ఎలా అంటే వాళ్ళ ఇక్కడ సర్విక్స్ నుంచి వచ్చే డిశ్చార్జ్ ఫౌల్ స్మెల్ వస్తుంది. అంటే ఎలా అంటే పక్కన నిలబడుకుంటే ఆ పక్కన ఉన్న వాళ్ళు కూడా టాలరేట్ చేయలేరు, అంత సివియర్ ఫౌల్ స్మెల్లింగ్ ఆఫ్ వెజైనల్ డిశ్చార్జ్ ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే కొన్నిసార్లు ఎండో సర్విక్స్ అంటే ఇది బయట వచ్చిందంటే ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద ఎండో సర్విక్స్ కొన్నిసార్లు అంటే లోపల ఉన్నింది అంటే మాత్రం కొన్నిసార్లు అసిమ్టమాటిక్గా కూడా ఉండొచ్చు, వెరీ రేర్గా అసిమ్టమాటిక్గా కూడా ఉండొచ్చు. లేదు పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్, ఎప్పుడైతే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసినప్పుడు బ్లీడింగ్ వస్తుంది. బ్లీడింగ్ ఎందుకు వస్తుంది అంటే అక్కడ క్యాన్సర్ కణాలంటే అసలు ఏంటి, ఎక్కువ బ్లడ్ సప్లై ప్రొలిఫరేట్ అంటే ఎక్కువ సెల్స్ అనేది డివైడ్ అవడం. సో ఎప్పుడైతే ఇంటర్ కోర్స్ అయినప్పుడు ఆ వెజల్స్ అనేది రప్చర్ అవ్వడం వల్ల బ్లీడింగ్ అనేది జరుగుతుంది. సో కామన్గా పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అనేది మాత్రం ఎప్పుడు అంటే హస్బెండ్ అండ్ వైఫ్ కలిసాక బ్లీడింగ్ అయింది అంటే మాత్రం ఇంటర్ కోర్స్ తర్వాత యూ షుడ్ నాట్ ఇగ్నోర్ యాక్చువల్లీ.